వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక. దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక. జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక. జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధూళిక. దేవి వైభవం అనంతమైనది, అమేయమైనది. సురాసుర మానవులకు ఎవ్వరికైనా కూడా అంత సులభముగా బోధపడనిది. అటువంటి తత్వాన్ని అనేకానేక తత్వ రహస్య వేది అయినటువంటి మహాత్ముడైనటువంటి సూత మహామునిని చూచి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు. మనకు వచ్చిన పురాణాలన్నీ కూడా ఇలాగా ఉద్భవించినవే. శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తాడు. ఈ సూతుడు మహాపురాణ ఆగమ తత్వవేత్త. ఆయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అనేకానేక ఆగమ రహస్యములన్నీ కూడా సూతాది మన శౌనకా